వెల్కమ్ టు బ్యాక్ చిన్ని కృష్ణ. వాస్తవంగా మా అబ్బాయి కూర్చునేవాడు. నిన్న వాళ్ళ అక్కది అది చెల్లిది పుట్టినది కాబట్టి కొంచెం లేట్ అయింది నైట్ వాళ్ళకి. కింద పోతున్నారు కాబట్టి నేను ఇస్తున్నా. ఇది ఎక్స్ఎల్ సైజులు ఉంటాయి. కేవలం ఒక 20 పీసులే చూపిస్తా. గొంతు పొందిన ఏమనుకోవద్దు. నిన్న కేకులు తిని గొంతంతా వాసిపోయింది. ఓకేనా. టాప్ ఇది, బాటమ్ చున్నీ. ఐటెం మాత్రం సూపర్గా ఉంటుంది. మార్కెట్లో ఎంత తెలియదు మనకి ఐటెం ఎంత ఉందని. ఒకళ్ళు 15,000 చెప్తారు, ఒకళ్ళు 2,000 చెప్తారు, ఒకళ్ళు 1,000 రూపాయలు కూడా చెప్తారు. కస్టమర్ ఎంత కొనుక్కోవాలనేది కన్ఫ్యూజన్ పడతారు. తక్కువ అడిగితే చెడతారేమో, ఎక్కువ అడిగితే డబ్బులు పోతాయేమో ఆలోచన వాళ్ళనే ఉంది. కానీ మన చిన్ని కృష్ణలో భయపడాల్సిన అవసరం లేదు. ఓపెన్ రేట్, ఓపెన్ ఛాలెంజ్ వస్తుంది చిన్ని కృష్ణ అంటే. రేటు తక్కువ ఉంటుంది, క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. చెప్పా కదా, ML XL సైజులు ఉంటాయి. 20 పీస్ చెప్పిస్తాను. అన్నగా ఎక్కువ కావాలంటే కనుక వీడియో కాల్ పేమెంట్ ఉంటుంది. అయ్యో ఈ సరుకు ఎంత ఉన్నది నేను వివరంగా చూపిస్తాను మీకు. ఓకేనా. ఇదొకటి ఓన్లీ బ్రాండెడ్ ఇవన్నీ. చున్నీ బాటమ్. ఇది XXL కూడా వచ్చింది. XXL ఇదిగోండి. హోల్సేల్ ప్రైజు 600కే ఇస్తున్నా. చిన్ని కృష్ణ కూడా ఫాలో అవ్వండి, లైక్లు చేయండి. నన్ను ఎలా ఆదరించారో అబ్బాయిని కూడా అలా ఆదరించండి. తను కూడా ఒక సంతోషం వేస్తుంది. నా బాబాయ్కి లైకులు బాగా వస్తున్నాయి, ఫాలోవర్స్ బాగా వస్తున్నారు, నాకు తక్కువ వేసింది ఫీల్ అవుతాడు అనుకుంటా. కానీ ఫీల్ అవుతాయ్యా, టైం పట్టిద్ది. ఆ టయాన్ని మనం చూసుకోవాలంతే. కానీ నీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఇప్పుడు 250 మంది అంత ముందు వచ్చున్నారు చాలు. మా అయితే 6 వీడియోలు 7 వీడియోలు 6-7 వీడియోలకి 250 మంది నీకు ఫాలో అయ్యారంటే అది గ్రేటేగా. నువ్వు కొత్త ఛానల్లో అంత బిజీగా వెళ్ళావు అంటే ఆలోచించుకో. హ్యాపీగా నువ్వు కూడా ఉండు. మొత్తం డిఫరెంట్గా ఉంటాయి అన్నీ. ఇదే బయట చెప్పాక 1,500 1,000 రూపాయలు చెప్తారు. అడగకూడదా అని బాధ ఉంటుంది. కానీ మన చిన్ని కృష్ణలో అడగాల్సిన అవసరమే లేదు. మీరు డైరెక్ట్ రేటు 600 హోల్సేల్ రేట్. పాపం ఎంతో ఆశపడి తన అన్నయ్య చెల్లెల్ని సినిమా తీసుకెళ్ళాలని వాళ్ళ పిన్ని అమ్మాయి అంటాడు. అమ్మ అల్లం పాని డాడీ నువ్వు రా అంటాడు. మీరు వెళ్ళండి నా వల్ల కాదులే అన్న. సరే వాళ్ళతో పాటు నేను వెళ్ళా. ఆడికి వెళ్ళేకల్లా 6 గంటల సినిమా అయిపోయింది. వాళ్ళు ఇంటికి పోవాలి అర్థం కాదు. మళ్ళీ ఇంకో హాల్ చూస్తే ఆడికి పోయాలి. అక్కడ కూడా సినిమా బాగాలేంది. సరే మళ్ళీ రిటర్న్ అయ్యి డాడీ ఎక్కడ కూడా బిగిన్ అయింది డాడీ అంటే సరే వచ్చానమ్మా అన్న. సరే ఎగ్జిబిషన్కి వెళ్తాను. అది హ్యాపీగా వెళ్ళానమ్మా అన్న. జైంట్ వీల్ ఎక్కాలని ఆశింది వాళ్ళకి. అక్కడ బోర్డు చూశారు 100 ఉంది. ఒక మనిషికి 100 రూపాయలు ఉంటాయి జైంట్ వీల్. మనం 10 మంది వెళ్ళాం, 10 ఎందుకు 1000 రూపాయలు వేస్ట్ అవసరమా అని పిల్లలు చూడంగానే
మనిషికి 100 రూపాయలు ఎందుకు వేస్ట్? ఒక అప్పలం చూసుకొని అందరూ కూర్చొని తిని ప్రశాంతంగా ఇంటికి వచ్చేసారు. చూడండి ఎంత డిజిటల్ వచ్చింది ఇది కూడా. చున్నీ ఈ విధంగా వస్తుంది. చెప్పా కేవలం హోల్సేల్ ప్రైస్ 600 రూపాయలు. ఎక్కడ విచారించో కొనుక్కోండి, ఎక్కడ తక్కువ ఆడ కొనుక్కోండి, ఇబ్బంది లేదు. ఇది ఓన్లీ 2 పీస్ వచ్చింది. ఇది చున్నీ రాదు, 2 పీస్. చివరి దాకా ఒక మాట చెప్తాను, చివరిలో మాట కూడా వినండి. కల్పితం కాదు, నిజ జీవితంలో ఒక ఆడపిల్ల వచ్చిన సంఘటన ఇది. ఫీల్ అవ్వాల్సిన అవసరం ఎవరికి అవసరం లేదు. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్ పీస్. మార్నింగ్ నేను 7 తీసా ఈరోజు షాప్. నేను ఒక ఆమె వచ్చింది, అన్న చిన్న సొల్యూషన్ కావాలన్నా. సొల్యూషన్ చేయాలని కావాలమ్మా అంటే, కాదన్నా అమ్మ నాన్న చెప్పకుండా ఒక వ్యక్తిని ప్రేమించాను నేను. తర్వాత ఏదో అనుకోకుండా ఒక ప్రభావంకి వెళ్ళి ఆ మనిషిని పక్కన పెట్టేసి ఇంకో మనిషితో మాట్లాడుతున్నాం అంతే. నా దగ్గర డబ్బు ఉంది, డబ్బు మొత్తం ఆయనకి ఆయన వాడుతూ ఉన్నాడు. కానీ మొదటి ఆయన చాలా మంచి ఆయన, మరి ఎందుకు నాకు బ్రెయిన్ అర్థం కాలేదు. డబ్బులు అయిపోయినాయి. తర్వాత అనుకోకుండా ఒక చెప్పరాని అనారోగ్యం వచ్చింది. మనిషి కొంచెం పాడైపోయాను. నేను తప్పు పనులు నేను చేయలేదు, కానీ ఏదో వచ్చింది, హెల్త్కి సంబంధించింది, స్కిన్కి ఉంది. నా దగ్గర డబ్బు తీసుకున్న ఆయన నన్ను దూరంగా పెట్టేశాడు. ఆయన డబ్బు చూశాడు అనుకున్నాను, నేను మనసును చూశాను అనుకున్నాను, కానీ ఆయన డబ్బు చూశాడు. అప్పుడు బాధేసింది. నన్ను మొదటి ఫ్రెండ్ ఆయన చూసిన ఆయన, అది ఎలా చెప్ప నాకు అర్థం కాదు. అమ్మాయి బాధపడుతుంది. మార్నింగ్ చూసిన ఆయన నన్ను చూసి, ఏంది ఇలా ఉన్నావు, ఏమైంది అంటే, ఇలా అంటే పర్లప నేను హాస్పిటల్కి ఇప్పిస్తాను అని అన్నాడు. తర్వాత ఈ అమ్మాయి బోరు నిలుస్తుంది. ఎందుకు మా పొద్దున్నే ఏడుస్తున్నాం మా షాప్ దగ్గరికి వచ్చి అంటే, కాదన్నా ఏడుపు కాదు, నా మనసులో ఉన్న కుళ్ళు కుచిత్రం కంటి నీటి ద్వారా, ఉప్పు నీటి ద్వారా నా మనసు మలినం మొత్తం క్లియర్ అయిపోవాలని మనసు గుర్తుకొస్తున్నాను. ఎప్పుడైనా గుర్తుంచుకోమ్మా, మంచి స్థానాన్ని ఆలోచించు, చెడు యజనాలు పోకూడదమ్మా. ఇది విషయం మేమ్మ మీ నాన్న చెప్పు, వాళ్ళ నిర్ణయం తీసుకో. కానీ మొదటి ఫ్రెండ్ అని చెప్పేసావా, ఆయన గ్యాస్ షాప్ చేయి, తనే హాస్పిటల్ తీసుకెళ్ళి మొత్తం చూపించాడంట. మరి రెండైనా డబ్బు కాజేశాడు, ముఖం అందంగా లేదు, పిక్కు అదే చేంజ్ అయిందని చెప్పేసి చూశాడు. అది ఎంతవరకు న్యాయం? ఎవరైనా తప్పు అయితే క్షమించండి. అమ్మాయి చెప్పింది కాబట్టి అని చెప్పే. అమ్మాయి పేరు చెప్పింది, చెప్పాలి వద్దన్నట్ల. అమ్మాయి పేరు సుభద్ర అంట. అది ఓకేనా?